స్పెషల్ నాకు. అన్సర్ 2 weeks నుంచి ఇంట్లో లేడు. I just want to give him a little surprise. Guys, నేను ఒకటి అనుకున్నాను, అది ఇంకొకటి అండి. Wine bottle is very important అనిపించింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెహు ఇన్ జర్మనీ. సో ఈ వీడియో చాలా స్పెషల్ నాకు. అది ఏంటి 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 అంటే అన్సర్ బర్త్డే ఉంది. సో అన్సర్ కి బర్త్డే చేసుకోవడము ఇలా అలా తనకి చిన్నప్పటి నుంచి తనకి ఇష్టం లేదు. బట్ ఐ వాంట్ టు సెలబ్రేట్. ఎందుకంటే నాకు బర్త్డే అంటే నా చిన్నప్పటి నుంచి స్పెషల్ డే ఫర్ అస్. మాకు చాలా స్పెషల్ గా ఉండేది. అన్సర్ 2 weeks నుంచి ఇంట్లో లేడు. పర్టికులర్ గా ఆయన ఆన్ సైట్ కి వెళ్ళాడు. అన్సర్ ఇంటికి వచ్చేది 2 weeks తర్వాత. అది ఒక మంచి అదొక హ్యాపీ థింగ్. ఆయన ఏ టైంకి వస్తాడు ఏంటి అనేది కూడా నాకు ఇంకా క్లారిటీ లేవు. క్లారిటీ ఇచ్చాడు, బట్ నైట్ వస్తానని చెప్పాడు. మామూలుగా అయితే బయటకు వెళ్ళినప్పుడు కరెక్ట్ గా ఈవినింగ్ టైంకి అలా అలా వచ్చేస్తాడు. మోస్ట్లీ తను నాకు సర్ప్రైజ్ చేయాలని అనుకుంటాడు. ఒక టైం చెప్పి ఇంకొక టైంకి వస్తాడు. సో ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. అందుకు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు గివ్ హిమ్ అ లిటిల్ సర్ప్రైజ్ బట్ ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ లైక్ తన ఇంటికి వచ్చాడు తనకి వెంటనే చూపించేయాలి, ఆ సర్ప్రైజ్ చేసేయాలి అలా కాదు. తను బర్త్డే ముందు రోజు వస్తాడు. అప్ టు నెక్స్ట్ డే కదా బర్త్డే. సో ఆ డే వరకు నేను చూపించొద్దు ఆ సర్ప్రైజ్ ని. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాకు పర్టికులర్ గా డెకరేషన్ అనంగానే నా మైండ్ లో నేను ఒక థీమ్ అనుకుంటాను. మెయిన్ యాక్సెప్ట్ ఆఫ్ ద మై డెకరేషన్ థింగ్ రెడ్ గోల్డ్ అనేది వైట్ డ్రాప్ మీద ఉండాలి. డైరెక్ట్ గా వైట్ దాని మీదనే పెడితే అంతగా ఎలివేట్ అవ్వదు. సో అందుకని చెప్పి నేను వెనకాల ఎప్పుడు బ్యాక్ డ్రాప్ లాగా పెట్టాను. తర్వాత బెలూన్స్ అన్ని నేను నైటే కూర్చొని చేసినాను. సో ఒకటి రెడ్ ఒకటి గోల్డ్. మన థీమ్ అదే కదా, రెడ్ గోల్డ్ వైట్. డెకరేషన్ కి తగ్గట్టు నాకు లైటింగ్స్ దొరకలేదు. ఐ వాజ్ సర్చింగ్ అండ్ ఐ ఫౌండ్ దిస్. ఐ డెంట్ ఈవెన్ నో అది తీసుకునేటప్పుడు ఎంత పొడుగు ఉంటుంది. వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇట్స్ అ వెరీ షార్ట్ వన్ అని చెప్పి. హ్యాపీ బర్త్డే అనేది ఫుల్ గా కూడా రావట్లేదు. వెన్ ఇట్ కమ్స్ టు గిఫ్ట్స్ పెట్టడానికి వాటికి సపరేట్ గా బ్యాగ్స్ తీసుకొచ్చాను. ఆ బ్యాగ్స్ తీసుకొని అండ్ నా దగ్గర ఒక బుట్టలాగా ఉంది. ఆ బుట్టలో డైరెక్ట్ గా అలానే పెట్టొద్దు అని చెప్పి నేను పేపర్స్ కట్ చేసుకుంటున్నాను, కలర్ పేపర్స్ ను. అండ్ పర్టికులర్ గా ఈ గిఫ్ట్ నీకు మన చేతులతో చేసేదానికి లేకపోతే మనం కొనుక్కొని వచ్చి ఇచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అందుకని ఐ వాంట్ సంథింగ్. నేను ఎట్లాంటి టైప్ అంటే ఏం చేసినా దాంట్లో ఏదో ఒకటి కొంచెం స్పెషల్ ఉండాలి, కొంచెం యూనిక్ ఉండాలి. అలాంటి టైప్ ఉంటాను నేను. ఇది నాకు ఇలా కావాలి ఏం వేయాలి దీంట్లో టప్ప విత్ ఇన్ 5 to 10 minutes అంతా నాకు అదంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అది పెయింట్ చేసేసి దానిలో ఒక చిన్న మెసేజ్ రాసి తర్వాత అక్కడ పెట్టేసినాను. గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసినాను. ఆ గిఫ్ట్స్ వాటిల్లో పేపర్ డస్ట్ వేసి దెన్ గిఫ్ట్ పెట్టి ఆ గిఫ్ట్లలో ఒక యాడ్ ఆన్ లాగా ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒకటి పెట్టాలి అని అనుకున్నాను. ఆ యాడ్ ఆన్ ఏంటంటే అన్సర్ ఫేవరెట్ చాక్లెట్ అయి ఉండాలి అని. సో అన్సర్ ఫేవరెట్ చాక్లెట్ స్విట్జర్లాండ్ చాక్లెట్స్, లింక్ చాక్లెట్. సో ఆ లింక్ చాక్లెట్ చాలా బాగా తింటాడు అన్సరు. సో ఐ వాంట్ దట్ స్టఫ్ హియర్ అని చెప్పేసి. సో దాంట్లో ఆయనకి ఫేవరెట్ గా ఏ ఫ్లేవర్ తింటాడు అని చెప్పేసి దాన్ని బట్టి నేను తీసుకొని వచ్చి దానిలో యాడ్ చేశాను. అవి కూడా మీరు చూస్తే గోల్డ్ రెడ్ ఉంటాయి. సో లక్కీగా ఆయన ఫేవరెట్ అవే అయ్యాయి కాబట్టి సో అవి కూడా నాకు కలిసి వచ్చాయి, రెడ్ గోల్డ్. అండ్ వైన్ బాటిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది. సో ఐ ప్లేస్డ్ అ వైన్ బాటిల్ టూ. ఇక్కడ ఏంటంటే నేను ఏమనుకున్నాను, నా కరెక్ట్ టైంకి ఆన్సర్ ఏం రాడు కదా. నేను క్లాస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేటప్పటికి ఆన్సర్ ఏం రాడు. సో దట్ నేను అరేంజ్ చేసేసుకోవచ్చు అని అనుకున్నాను.
డెకరేషన్ మొత్తం ముందు చేసి పెట్టాను, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే కేక్ తీసుకురాలేదు అప్పటికి. అండ్ నాకు ఫ్లవర్స్, నాకు అన్సర్ ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది నాకు. లైక్ ఫ్లవర్స్ కానీ అండ్ ఏమైనా చేసి పెట్టడం కానీ, తర్వాత ఏదో ఒకటి ఇవన్నీ చేయాలనిపిస్తుంది ఆయన కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేలాగా. సో అన్సర్ని హ్యాపీ చేయడానికి అని చెప్పి నేను ఎప్పుడు ఫ్లవర్స్ తీసుకొస్తాను. సో ఆ ఫ్లవర్స్ అక్కడ ఉండాలి అండ్ కేక్, మెయిన్ కేక్ ఉండాలి. ఆ కేక్ ఫ్లవర్స్ నేను తర్వాత తీసుకొద్దామని చెప్పేసి ఇంకా మిగిలినవన్నీ వదిలేసి నేను ఇంకెళ్ళినాను క్లాస్కి. గైస్ నేను ఒకటి అనుకున్నాను, అది ఇంకొకటి అండి. ఐ మీన్ నేను అన్సర్కి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను ఇంట్లో ఉండి. నాకు క్లాస్ అయిపోయి నేను థింగ్స్ అన్నీ కొనుక్కొని వచ్చేటప్పటికి తను ఇంట్లోకి వచ్చేసాడు. ఈవెన్ ఐ మీన్ తను ఇంటికి వచ్చేసాడు. బట్ యా విల్ సీ. యాక్చువల్లీ నేను ఒక నోట్ లాగా రాసి పెట్టాను, ఆయన ఫాలో అయ్యారో లేదో మనకు తెలీదు. వెళ్ళొద్దు అన్నట్టు నేను డెకరేట్ చేసిన రూమ్లోకి. బట్ ఐ హోప్ వెళ్ళుండరని. చూస్తే నోటీస్ చేసేలాగే ఉంది. సో యా ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసాను నేను. సో ఇంటికి వెళ్ళి చేద్దాం. లక్కీలీ ఆన్సర్ వెళ్ళలేదు. 5:30కి వచ్చేసాడు. 5:30కి వచ్చేసిన తర్వాత నేను ఎలాగో బర్త్డే సెలబ్రేట్ చేయను కదా, అప్పుడు మేము ఒక చిన్న పార్టీ లాగా చేసుకున్నాము. నేను ఫ్లవర్స్ ఇచ్చాను ఆన్సర్కి. కూర్చొని మాట్లాడుకొని ఇలా అలా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 12 అయిపోతుంది. లిటరలీ వి వెంట్ అవుట్, లైక్ వాక్కి అలా వెళ్ళేటప్పటికి మాకు టైం అయిపోయింది. సో నేను ఫాస్ట్ గా రావాలి, ఐ డిడ్ సంథింగ్ ఫర్ యూ మ్యాన్, సో ఫాస్ట్ గా వెళ్ళాలి అన్నట్టు నాకు లోపల అనిపిస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి జస్ట్ 10 minutes ఉంది. ఆ 10 minutes లో నేను క్యాండిల్స్ అన్ని పెట్టి ఫ్లవర్స్ తెచ్చిన ఫ్లవర్స్ అరేంజ్ చేసి కేక్ కూడా అరేంజ్ చేసేయాలి. సో ఇలా జరిగింది. అండ్ మొత్తానికి అంతా అయితే అరేంజ్ ఇలా అయిపోయింది. It's time to surprise ఆన్సర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఇంకా
చాలా బాగుందా సీరియస్గా ఓకే ఎక్స్పెక్ట్ చేయలేదు You like it? ఎస్ ఐ లవ్ ఇట్ ఐ నో దిస్ ఆఫీస్ వర్క్ ఉంటుంది Okay. Birthday and love you. థ్యాంక్ యూ వావ్ నేను తీసుకోవాలనుకున్నా అదే ఎప్పుడు యాడో So this is how this man surprised. This is how I surprised my man. He felt literally బాగా అనిపించింది అన్సకైతే నాకు అది చాలా బాగా అనిపించింది. ఎలా అంటే కష్టపడి ఏది చేస్తున్నాం కాదు, మనం కష్టపడి ఏది ఎవరి కోసం చేస్తున్నామో ఆ పర్టికులర్ పర్సన్ హ్యాపీ ఫీల్ అయితే అది చూసిన తర్వాత ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. నీకు నువ్వు ఎంత కష్టపడ్డావు ఏంటి అనేది తెలియదు, అండ్ అది కష్టం కూడా కాదు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. తన ఫేస్ ఐ మీన్ తను చాలా మంచిగా ఫీల్ అయ్యాడు. సో దట్స్ వాట్ ఐ వాంట్. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. Hope you guys like this video and that's it for the video. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నా వీడియో ఏది మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. బాయ్ బాయ్. Wish me luck and send me gifts.